సోనం రఘువంశీకి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇంత సీరియస్ ఆరోపణల మధ్య బెయిల్ రావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎలా బెయిల్ వచ్చింది అన్న ప్రశ్నకు సమాధానం కోసం అందరూ ఎదురు చూస్తుండగా కోర్టులో బయటపడిన విషయాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ బెయిల్ వెనుక కారణం సాక్ష్యాధారాల లోపం కాదని, పోలీసులు చేసిన కీలక పొరపాటు అని తేలింది. మే 20న ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనంతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లాడు. అయితే మే 23న ఈ దంపతులు అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు. వారం రోజుల పాటు గాలింపు చర్యలు కొనసాగిన తర్వాత జూన్ 2న సాక్రోలోని ఒక లోయలో రాజా మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన తర్వాత కేసు మలుపు తిరిగింది. అనంతరం సోనం గాజీపూర్ లో లొంగిపోయింది. విచారణలో ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహా, అలాగే విశాల్ సింగ్ చౌహాన్, ఆకాశ్ రాజ్పుత్, ఆనంద్ కుర్మి అనే ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నినట్టు ప్రత్యేక దర్యాప్తు బృందం 790 పేజీల ఛార్జ్ షీట్ లో పేర్కొంది. కాగా పోలీసులు చేసిన ఆ కీలక పొరపాటే సోనం కు బెయిల్ రావడానికి కారణమైంది. మిగతా నిందితులు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు. సోనం ని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు చేసిన తప్పిదమే ఇప్పుడు కేసులో ప్రధాన మలుపుగా మారింది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం హత్యకు వర్తించే సెక్షన్ 103ని నమోదు చేయాల్సిన చోట అసలు ఉనికిలోనే లేని సెక్షన్ 403 కింద కేసు నమోదు చేయటం కోర్టు దృష్టికి వచ్చింది. ఈ అంశంపై కోర్టు తీవ్రంగా స్పందించింది. హత్య కేసులో సరైన సెక్షన్ ఎందుకు పెట్టలేదు, లేని సెక్షన్ ఎలా రాశారు అంటూ పోలీసులను నిలదీసింది. పోలీసులు దీనిని క్లరికల్ మిస్టేక్ గా చెప్పినా కూడా కోర్టు ఆ వివరణను అంగీకరించలేదు. హత్య లాంటి కీలక కేసులో ఇలాంటి నిర్లక్ష్యం అనుమతించలేమని స్పష్టం చేసింది. ఇక్కడితో ఆగకుండా నిందితురాలికి లాయర్ ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని కోర్టు గమనించింది. ఇది న్యాయపరమైన హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఒకవైపు తప్పు సెక్షన్ నమోదు, మరొక వైపు నిందితురాలి హక్కుల ఉల్లంఘన, ఈ రెండు అంశాలు కలిసి కేసులో ప్రాసిక్యూషన్ ను బలహీనపరిచాయి. దీంతో కోర్టు ముందు ఉన్న పరిస్థితుల్లో సోనం రఘువంశీకి బెయిల్ మంజూరు చేయడం తప్ప మరొక మార్గం లేకుండా పోయింది. అయితే బెయిల్ వచ్చినప్పటికీ సోనం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కుటుంబం నుంచే ఆమెకు నిరాకరణ ఎదురైంది. ఆమెను ఇంట్లోకి రానివ్వం, ఒకవేళ తీసుకొస్తే నేను ఇల్లు వదిలి వెళ్తా అని ఆమె సోదరుడు ప్రకటించడం మరో సంచలనంగా మారింది. ఒకవైపు న్యాయపరంగా బయటకు వచ్చిన ఆమె మరొక వైపు కుటుంబం నుంచి పూర్తిగా వేరుపడిన పరిస్థితి నెలకొంది. ఇక కోర్టు విధించిన షరతుల ప్రకారం సోనం రఘువంశీ షిల్లాంగ్ జిల్లా వదిలి వెళ్లకూడదు. దీంతో ఆమె కదలికలపై పరిమితులు విధించబడ్డాయి. ప్రస్తుతం ఈ కేసు మరో కీలక దశలోకి ప్రవేశించింది. ఒక చిన్న సెక్షన్ పొరపాటు ఒక పెద్ద హత్య కేసులో ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కేసు తదుపరి పరిణామాలపైనే ఉంది. ఈ పరిణామంపై న్యాయవాదుల మధ్య కూడా పెద్ద చర్చ మొదలైంది. హత్య లాంటి సీరియస్ కేసులో తప్పు సెక్షన్ నమోదు చేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన స్పష్టంగా చూపిందని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. కేసు బలం ఎంత ఉన్నా ప్రొసీజర్ లో జరిగిన చిన్న తప్పిదం కూడా నిందితులకు లాభంగా మారుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా అరెస్టు ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు, సరైన సెక్షన్ నమోదు వంటి అంశాల్లో నిర్లక్ష్యం ఉంటే కోర్టులో కేసు బలహీనపడటం సహజమని విశ్లేషిస్తున్నారు. ఈ కేసు పోలీసు దర్యాప్తులో నాణ్యత, జాగ్రత్త ఎంత అవసరమో మరోసారి గుర్తు చేసింది. ఇక ఈ కేసు బయటపడిన తర్వాత ప్రజల్లో కూడా తీవ్ర చర్చ సాగుతోంది. సోషల్ మీడియాలో ఇది నిజంగా తప్పిదమా లేక నిర్లక్ష్యమా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు న్యాయ వ్యవస్థ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకుందని కొందరు చెబుతుండగా, మరొక వైపు ఇలాంటి పొరపాట్ల వల్ల నేరస్తులు బయటకు రావటం ఎంతవరకు సరైనదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. హనీమూన్ హత్య లాంటి కేసులో ఇలాంటి పరిణామం రావటం ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తోంది. మొత్తం మీద ఒక చిన్న సెక్షన్ పొరపాటు ఒక పెద్ద హత్య కేసులో నిందితురాలికి బెయిల్ తీసుకురావటం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక కేసు కాదు, దర్యాప్తులో జరిగిన ఒక చిన్న తప్పిదం న్యాయ ప్రక్రియ దిశనే మార్చగలదని చూపించిన స్పష్టమైన ఉదాహరణ. నేరం ఎంత పెద్దదైనా దర్యాప్తులో లోపం ఉంటే ఫలితం ఎలా మారుతుందో ఈ ఘటన స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కేసు తుది తీర్పుపైనే ఉంది. ఒకరోజు నా భర్త నాతో